10వ షెడ్యూల్లో ఉన్న ఇంపార్టెంట్ కేసెస్ గురించి చూద్దాము. ఫస్ట్ కేస్ రవినాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మరి ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పింది అంటే, ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన వ్యక్తి ఒకవేళ రాజీనామా చేస్తే అది స్వచ్ఛందంగా రాజీనామా చేశాడనే భావించి వాళ్ళ మీద అనర్హత వేటు వేయచ్చు అని మనకి రవినాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. నెక్స్ట్ కేసు 2006లో కుల్దీప్ నయ్యర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పింది అంటే, విప్పుని ధిక్కరించినప్పుడు వాళ్ళపై అనర్హత వేటు వేయకూడదు అని సుప్రీంకోర్టు కుల్దీప్ నయ్యర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పు చెప్పడం జరిగింది. మరి 1996లో వచ్చిన జి విశ్వనాథన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పింది అంటే, ఏదైనా ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడు మరొక రాజకీయ పార్టీలో చేరితే ఇప్పుడు ఆ రాజకీయ పార్టీకి స్వచ్ఛందంగానే రాజీనామా చేశాడని చెప్పేసి వాళ్ళ మీద అనర్హత వేటు వేయొచ్చు అని జి విశ్వనాథన్ కేసులో తీర్పు చెప్పడం జరిగింది. నెక్స్ట్ కేసు 1993వ సంవత్సరంలో కీహోటా హోల్హన్ వర్సెస్ జూచీల కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పింది అంటే, 40 ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అంతిమమైన నిర్ణయం తీసుకునే అధికారం సభాధ్యక్షుడిది కాదు, సభాధ్యక్షులు తీసుకునే నిర్ణయంపై కూడా న్యాయ సమీక్ష చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది.